చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్చం శ్రీను అనే వ్యక్తిపై దాడి చేసిన వ్యక్తులు. దాడి జరిగిన వ్యక్తి పల్చం శ్రీను మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ ఇన్ఛార్జ్ బాలు మహేందర్ అనే వ్యక్తికి తనకి గొడవ జరిగింది అని, గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని, ఏదైనా ఒక వార్డుకి ఎన్నికల ఇన్ఛార్జ్గా నియమించండి అని చౌటుప్పల్ మున్సిపల్ ఇన్ఛార్జ్గా ఉన్న బాల్ మహేందర్ను అడిగితే తను వేరే మాటలు అనేసరికి ఇద్దరు మధ్య గొడవ జరిగింది అని, ఆ గొడవలో తనపై దాడి చేశారని, బాలు మహేందర్ తనను చంపుతానని ఆ సమయంలో బెదిరించాడన్నారు. నేను గొడవ పడితే అన్న ఇట్లా సంగతి మేము 40 ఏళ్ళ కాంగ్రెస్లో పార్టీ పనిచేస్తామన్నా, మమ్మల్ని తీసేసి వేరే వాళ్ళని చేస్తున్నాం. ఇట్లా మాకు ఇన్ఛార్జ్ అన్నా, నువ్వు ఎందుకన్నా మేము అడిగినాం. నువ్వేంటి అది ఏంటో మాటలు పంచాయతీ. ఆ రోజు నన్ను వెళ్ళిపోయారు. మళ్ళీ ఉండి బాలమహేందర్ ఉండి నేను 7 రోజులు చంపేస్తాను అని బాలమహేందర్. సరే సంతమే అన్నా అని చెప్పిన. రాజగోపాల్ రెడ్డి మాకు పని చెప్పాను. రాజగోపాల్ రెడ్డి చంపమంటుండు అని చెప్పింది. రాజగోపాల్ రెడ్డి నేను చంపేయమంటుండు అని చెప్పింది. సరే సంతమే నేను కాంగ్రెస్ పార్టీ పనిచేసానా, ఇన్నేళ్ళ సంది చేసిన 44 ఏళ్ళు నాకు వచ్చేసరికి కాంగ్రెస్ నేను వేరే పార్టీ మాట్లాడానా అని చెప్పిన. సతీష్ ఫోన్ చేసి ఇట్లా మీ తమ్ముడు ఇట్లా చేస్తుండ్రు, మంచిగా ఉండదు, జాగ్రత్త అని సతీష్ చెప్పాడు. రాజగోపాల్ రెడ్డి బాలమహేందర్ సంభవాన్ని ప్లాన్ చేస్తారు. ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నా ఈ రోజు ఇట్లా నాకు అన్యాయం జరిగింది. ఈ సంగతి కోరుతున్నా, రేవంత్ రెడ్డికి చెప్తున్నా. స్వార్మీలో నెంబర్ ప్లేట్ లేదు, 6:30కు వచ్చారు. నేను ఛాయ్ తాగుతున్నా, పోలీస్ స్టేషన్ ముందర హోటల్ దగ్గర ఛాయ్ తాగుతున్నా. ఫోన్ మాట్లాడుతున్నా, టక్క వెనకకి వస్తున్నారు. రాళ్ళు ఉన్నాయి, రాళ్ళతో ముట్టుడు, ఇంట్లో కన్ను పోయింది, కన్ను గుడ్డు పలిగింది, కన్ను పోయినాయి, దవడ పలిగింది, కడుపులో గుజ్జులు బాగా మొత్తం తలకాయకి కుట్టుబడి, ఇక్కడ తలకాయకి పెద్దవాడి బాలమహేందర్ కొట్టేసి. వాళ్ళు 10 మంది ఉండరు, కానీ మొత్తం మీద నేను అంత కనిపెట్టలేదు. 5-6 మంది వచ్చాక నన్ను కొట్టారు. బాలమహేందర్ని కొడతావా, నువ్వు అంత మీద మొగోనివా అని కొట్టిరు. రాజగోపాల్ రెడ్డికి నువ్వు వ్యతిరేకంగా పోతావా, రాజగోపాల్ రెడ్డి ఇట్లా ఇది చేపించింది. రాజగోపాల్ రెడ్డి బాలమహేందర్ నన్ను ఎన్ని రోజులైనా చంపేస్తానని అంటున్నాడు. దయచేసి అందరు కాపాడాలని కోరుతున్నా. హోటల్ కాడ ఛాయ్ తాగుతున్నా. నేను నన్ను రోడ్డు మీదకి వచ్చి టక్క పడేసి కొడతాను. ఒకటి గంటగా పక్కన